హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాము. ఇవాళ ముగ్గు 5 చుక్కలు మధ్య 3 అండి. నిన్న సరి చుక్క వేసాం కదా, ఇవాళ మధ్య చుక్క పెట్టేశాము. చాలా సింపులేనండి, కానీ ముగ్గు సింపులే కానీ వేయటానికి చాలా టైం పడుతుందండి. ఒక్కొక్కటి ఈచ్ వన్ హాఫ్ అన్ అవర్ అన్నా ఈజీగా పడుతుంది. ఇంకా రంగులు వేస్తే ఇంకా 1 అవర్ పట్టిద్ది. మీకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ వేయడానికి మటుకు చాలా కష్టంగానే ఉంటుంది మాకు. మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చాలా కష్టపడుతున్నామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏం చెప్తా ఉంటే కదండి ఎలా ఉంది ముగ్గులు ఏంటి అనేది, మేము ఫర్దర్గా ఎలా మార్పు చేసుకోవాలి, ఇంకా మంచిగా ఎలాగ వేయాలి అన్నది మాకు మోటివేషన్గా ఉంటుంది. మీరు ఎవరు కామెంట్స్ చేయకపోతే మాకు ఏదోలా అనిపిస్తుందండి. ఎల్లుండి శ్రావణ శుక్రవారం. ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కదండి. ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు? నేనైతే ఎటువంటి ఆడంబరాలకైతే నాకు వెళ్ళకుండా నాకు ఉన్న స్తోమతలో మామూలుగానే చేయాలి అని ఫిక్స్ అయినాను. నేను చేస్తూనే ఉంటాను. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేస్తాను. అమ్మవారి వ్రతము కుదరకపోయినా 2వ వారం, కుదరకపోయినా 3వ వారం అయినా అలా చేసుకుంటాను. 4వ వారం ఏదో ఒక వారంలో ఖచ్చితంగా మటుకు కంపల్సరీగా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటూనే ఉంటానండి. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటి, అమ్మవారిని ఎలా అలంకరించబోతున్నారు, ఎలాంటి ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు అనేది కూడా కామెంట్ చేయండి. ముగ్గు అంటే ఎక్కువ ఆల్మోస్ట్ శ్రావణ శుక్రవారం రోజు మనము ఎలాంటి ముగ్గులు వేస్తామంటే అందరం మామూలుగా అయితే ఎక్కువ తామర పూలు వచ్చేటట్లే చూసుకుంటాము. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమని పెట్టడం కూడా అమ్మవారికి ఎక్కువ తామర పూలే పెడతా ఉంటాము అని నేను అనుకుంటున్నాను. నేనైతే అలాగే చేస్తాను. మీరందరూ ఎలా చేస్తారో కొంచెం కామెంట్ చేయండి. ఇవాళ ఓన్లీ గీతలు ఎక్కువ వేసుకున్నానండి. ముగ్గు విషయానికి వస్తే మధ్యలో రౌండ్ గీసుకున్నాను, కొంచెం దానికి చుట్టూ గీతలు ఎక్కువ గీసుకున్నాను. అంతకుముందు డాట్స్ పెట్టేవాళ్ళం, ఇవాళ గీతలు గీసానండి. చూడండి ఎంత చక్కగా ఉందో ముగ్గు, చాలా బాగుంది. మధ్యలో ముందుగానే పసుపు కుంకుమ వేసేసానండి. ఎప్పుడో లాస్ట్ వేసే కన్నా ముందు వేస్తే మంచి లుక్గా అనిపిస్తుందేమోనన్న ఉద్దేశంతో ఇవాళ ముందుగానే వేసాను. ఫ్లవర్ వేద్దాం అనుకున్నాను, కానీ ఇలా వేస్తే గీతలుగా వేసి 3 డాట్స్ పెడితే బాగుంటుందేమోనన్న ఉద్దేశంతో ఇట్లాగా చిన్న చిన్న డాట్స్ పెడితే బాగా అలవాటు అవుతుందేమో అని చూస్తున్నాను. ఇవాళ బాగా నడుము పెయిన్గా ఉందండి వేసి. అందుకని ఎక్కువ రంగులు కూడా వేయలేకపోతున్నాను. రేపు మంచిగా వేసి ఎల్లుండికి శ్రావణ శుక్రవారం కదా మంచిగా పెడదామని అనుకుంటున్నాము. రోజు డైలీ వేస్తూనే ఉంటామండి ముగ్గులు. ఎడిట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అలా షెడ్యూల్ అయితే ఆల్మోస్ట్ ముందు రోజుకేం ప్రిపరేషన్ ఏమి ఉండదు, కానీ ఇవాళ వేస్తే ఇవాళ మధ్యాహ్నానికల్లా అలా పెట్టడం అలా జరుగుతుందండి. ముందుగానే అట్లాగా ఏం చేయమండి. ఆ రోజు మళ్ళీ మీకు ఎలా నచ్చుతుంది అనేది మాకేం తెలియదు కదా. అందుకని మీరు పెట్టే కామెంట్స్ని బట్టి మేము డిపెండ్ అవుదామనుకుంటున్నాము. మీకు నచ్చుతున్నాయా మా వీడియోలు, ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి. మా మాటల్లో ఏమన్నా ఇంకా మార్పులు కావాలా, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా మిమ్మల్ని, ముగ్గు చూస్తూ మా మాటలు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రావణ మాసానికి బాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా అమ్మవారి పూజకి? తాంబూలం అంటే ఏమిటో ముందు కూడా కామెంట్ చేయండి. నాకు నిజంగా తెలియకే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. అసలు ఎలా పెట్టాలి ఏంటి అనేది. మా సైడ్ అయితే తాంబూలం అంటే 2 ఆకులు, 2 ఒక్కలు, 2 అరటి పళ్ళు, 1 పువ్వు, అవే మేము మామూలుగా తాంబూలంగా ఇస్తాము. 1 రూపాయి కాయిన్ కానీ ఏదైనా పెడతాము. ఇంకా అదే మాకు సైడ్ తాంబూలం అంటాము. ఇంకా అమ్మవారి పూజ రోజు కొన్ని శనగలు, మనం చేసుకున్న పిండి వంటలు, పులిహార, వేరే ఇంకా పూర్ణాలు, గారెలు ఇవన్నీ ఇస్తామండి. ఒక బ్లౌజ్ పీస్ పెట్టి వచ్చిన వాళ్ళకి ముత్తైదువులకి ఒక 5గురిని పిలుచుకొని అలా ఇస్తామండి మేమైతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా వీడియో ఎలా ఉంది, మా ముగ్గు ఎలా ఉంది, మా ఎడిటింగ్ బాగుందా, మీకు నచ్చుతుందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇంటి ముగ్గులు మీరందరూ మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మన ఇంటి ముగ్గులు ఛానల్. మీరు ఇలానే ఎంకరేజ్ చేయండి.